కృష్ణమ్మ స్త్రీ పేరు పెడతారు నదికి. గోదావరి నడిబొడ్డున ఉన్న విజయవాడ, ఇంద్రకీలాద్రి మా కనకదుర్గమ్మ, ఇవన్నీ పెట్టి ఆఖరికి మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని పాట రాశారు. తెలుగు తల్లిని కూడా అవమానించినట్టే కదా, అంతే కదా కాదా? కడుపులో బంగారు కనుచూపులో కరుణ అని చెప్పి వివరించారు తెలుగు తల్లి గురించి. సిగ్గుందా మీ అందరికీ? ఒక మహిళా మూర్తి గురించి, దేవతల గురించి ఇంతగా మాట్లాడుతుంటే ఒక మహిళ నడుపుతున్న ఛానల్లో కనుచూపులో నీ కరుణ కూడా లేదా వైఎస్ భారతి? లేదా? ఇప్పటికి కూడా క్షమించడం రాదా నీ నోట్లోంచి? భారతి ఈ రోజు కూడా రావా? పేరు పెట్టుకుంది భూమి పేరు, నువ్వు మళ్ళీ భరిస్తుంది నిన్ను మేము. మాకుంది ఓర్పు, నువ్వు పేరు పెట్టుకున్నా కూడా. తీసుకొచ్చేసి మత రాజకీయాలు తీసుకొచ్చి హిందువుల్ని కించపరిచేటట్టు మాట్లాడతారా? అది ఎంకరేజ్ చేసిన ఈ సాక్షి ఛానల్లో ఈ ఛానల్ మీద కొమ్మినేని కృష్ణరాజుని దాకా సారీ కావాలంటే చెప్తా ఉన్న పరిస్థితి. కానీ మత దాడులు ఏం చేస్తావు? హిందూ మతం అంతా గాజు వేసి కూర్చున్నారా? నిజంగా ఈ రోజు బయటకు రావాల్సిన వ్యక్తి ఒకే ఒక్కరు, పవన్ కళ్యాణ్ గారు. సనాతన ధర్మం గురించి మీకు తప్ప ఎవరు మాట్లాడలేరు సార్. మీరు రావాలి సార్. లడ్డూలో కలుషితం జరిగితేనే ప్రక్షాళన దీక్ష చేశారు మీరు సార్. మీరు బయటకు రావాలి. టైం ఆసన్నమైంది. దేవతలకు రాజధాని కాదు, వేశ్యలకు రాజధాని అని చెప్పి మన బిలీఫ్ సిస్టమ్ మీద ఈరోజు హిందువుల మీద జరుగుతున్న ఈ అతిపెద్ద దాడిని వర్బల్లీ ఓరల్గా జనాల ముందు ఏమంటే పడితే పడతారులే అని చెప్పి హిందువుల పైన జరుపుతున్న ఇలాంటి పైశాచికమైన దాడికి మీరు ముందుకొచ్చి సమాధానం చెప్పాలి సార్. బీజేపీ ప్రతినిధులందరూ బయటకు కదలాలి.